నోట్బుక్ ఎల్ఎం. నోట్బుక్ ఎల్ఎం అంటే ఏంటి? ఇది ఎవరికి యూజ్ అవుతుంది? ఇది ఎలా యూజ్ చేయాలని ఈ వీడియోలో చూద్దాం. నోట్బుక్ ఎల్ఎం అనేది ఒక ఏఐ బేస్డ్ లెర్నింగ్ అండ్ రీసెర్చ్ టూల్ అనమాట. దీన్ని గూగుల్ వాళ్ళు 2023లో లాంచ్ చేశారు. ఇది మనకి ఎలా పనిచేస్తుంది? 100 పేపర్స్ 200 పేపర్స్ ఉన్న పీడిఎఫ్ని కూడా 1 మినిట్లో సమ్మరీ రెడీ చేస్తుంది. అంతేకాదు కీ పాయింట్స్, స్టడీ గైడ్స్ అండ్ ఇన్సైట్స్ కూడా క్రియేట్ చేస్తుంది. మనకి ఆడియో అండ్ వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో దీన్ని ఎలా యూజ్ చేయాలి? ఇది ఎవరికి యూజ్ అవుతుంది? స్టూడెంట్స్, వర్కింగ్ ప్రొఫెషనల్స్ అండ్ క్రియేటర్స్ చాలామందికి యూజ్ అవుతుంది. ఎవరైతే కొత్తగా ఒక ఏఐ బేస్డ్గా లెర్నింగ్ చేయాలనుకుంటున్నారో, స్మార్ట్ వేగా లెర్నింగ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది. దీంట్లో నాకు బాగా నచ్చింది ఏంటంటే ఇది ర్యాండమ్ ఇంటర్నెట్ డేటా యూజ్ చేసి మనకు ఆన్సర్స్ ఇవ్వదు. మనం ఏదైతే పీడిఎఫ్ లేదా డాక్యుమెంట్ అప్లోడ్ చేస్తామో దాన్ని బేస్ చేసుకుని మనకు ఆన్సర్స్ ఇస్తుంది. సో ఇన్ఫర్మేషన్ అనేది సెక్యూర్ అండ్ ట్రస్టెడ్గా ఉంటుంది. దీన్ని ఎలా యూజ్ చేయాలనేది ఈ వీడియోలో చూద్దాం. క్రోమ్ ఓపెన్ చేసుకోండి. క్రోమ్ ఓపెన్ చేశాక ఇక్కడ సెర్చ్ బార్లో నోట్బుక్ వెళ్ళమని టైప్ చేయండి. టైప్ చేశాక ఫస్ట్లో గూగుల్ నోట్బుక్ వెళ్ళమని వచ్చింది కదా, ఇది క్లిక్ చేస్తే మీకు ట్రై టు నోట్బుక్ వెళ్ళమని వస్తుంది. ట్రై నోట్బుక్ వెళ్ళమని వస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ మీరు ఇంతకుముందు చేసిన ప్రీవియస్ ఏమైనా చేస్తే అవన్నీ ఇక్కడే చూపిస్తుంది. ఇంతకుముందు ఇవన్నీ చేసే దీని గురించి, సో అన్నీ ఇక్కడే చూపిస్తుంది. సో ఇక్కడ మీరు ఫస్ట్ టైం చేస్తే మాత్రం క్రియేట్ ఏ నోట్బుక్ అని చూపిస్తుంది. సో మీరు ఇక్కడ క్రియేట్ నోట్బుక్ అని క్లిక్ చేస్తే ఇక్కడ మీరు ఒక డాక్యుమెంట్ అనేది అప్లోడ్ చేసుకోవాలి. అంటే పీడిఎఫ్ కానీ డాక్యుమెంట్ కానీ లేదా ఇంకెక్కడైనా టెస్ట్ కాపీ చేసినా ఏదైనా లింక్ ఉంటే ఆ లింక్ని అప్లోడ్ చేసుకోవాలి. సో ఇక్కడ ఇది ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ అప్లోడెడ్ ఫైల్ ఉంది కదా, మనం ఇక్కడ మన దగ్గర ఉన్న పీడిఎఫ్ కానీ లేదా డాక్యుమెంట్ కానీ అప్లోడ్ చేయొచ్చు. లేదంటే మన దగ్గర ఉన్న ఏదైనా ఒక లింక్ని యూట్యూబ్ లింక్ని తీసుకొచ్చి ఇక్కడ అప్లోడ్ చేసినా దానికి కూడా ఇది ఒక సమ్మరీ అనేది రెడీ చేసి ఇస్తుంది అనమాట. సో ఇక్కడ ఇది ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ అప్లోడెడ్ ఫైల్ ఉంది కదా, మనం ఇక్కడ మన దగ్గర ఉన్న పీడిఎఫ్ కానీ లేదా డాక్యుమెంట్ కానీ అప్లోడ్ చేయొచ్చు. లేదంటే మన దగ్గర ఉన్న ఏదైనా ఒక లింక్ని యూట్యూబ్ లింక్ని తీసుకొచ్చి ఇక్కడ అప్లోడ్ చేసినా దానికి కూడా ఇది ఒక సమ్మరీ అనేది రెడీ చేసి ఇస్తుంది అనమాట. డ్రైవ్ అండ్ టెస్ట్ కాపీ. సో చూద్దాం. సో మనకి ఇక్కడ ఇదైతే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది అనమాట. సో ఇక్కడ మనకి ఇది మెటీరియల్ అనేది అప్లోడ్ అయ్యాక ఇక్కడ మనకి చూడండి లెఫ్ట్ సైడ్లో ఆడియో ఓవర్వ్యూ కావాలంటే ఆడియో ఓవర్వ్యూ ఇస్తుంది. ఇది ఎలా ఇస్తుంది అంటే ఇద్దరు బ్రాడ్కాస్ట్ లాగా మాట్లాడుకుంటారు అనమాట. నెక్స్ట్ వీడియో కావాలన్నా వీడియో ఇస్తుంది. ఇక్కడ చూడండి కింద ఆల్రెడీ మనకి ఇక్కడ అడుగుతుంది ఆటో సెలెక్ట్ కావాలా, కాస్ట్యూమ్ కావాలా, క్లాసిక్, వైట్ బోర్డ్ ఏం కావాలని అడుగుతుంది. మనం ఏది కావాలో అది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి నేను వైట్ కలర్ ఉంది కదా దీన్ని సెలెక్ట్ చేస్తా. రెడ్ డాక్యుమెంట్ని జనరేట్ చేస్తే అది వీడియో కూడా మనకు జనరేట్ చేస్తుంది అనమాట. చూడండి ఇక్కడ ఆడియో అండ్ వీడియో రెండు జనరేట్ అవుతున్నాయి కదా. నెక్స్ట్ మైండ్ మ్యాప్, ఇది అనేది మనకు ఒక ఫ్లో చార్ట్ లాగా క్రియేట్ చేసేస్తుంది అనమాట ఈజీ వేలో. నెక్స్ట్ రిపోర్ట్స్, మనం ఏదైతే మనం మెటీరియల్ ఇచ్చామో ఆ మెటీరియల్ మీద మనకు కొన్ని రిపోర్ట్స్ని కూడా క్రియేట్ చేసేస్తుంది అనమాట. చూడండి ఇక్కడ కూడా మనకి మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. ఏ ఫార్మాట్లో నీకు కావాలి, బ్రీఫ్ డాక్యుమెంట్లో కావాలా, స్టడీ గైడ్లో కావాలా, బ్లాగ్ పోస్ట్లో కావాలా, ఓన్ క్రియేట్ అంటే నీ ఓన్ వేలో నువ్వు క్రియేట్ చేసుకుంటావు అని అడుగుతుంది. సో ఇక్కడ నేను చెప్పేది అంటే నేను స్టడీ గైడ్ ఇస్తాను. స్టడీ గైడ్ కూడా మనకి ఇది అవుతుంది. ఇక్కడ ఫ్లాష్ కార్డ్స్ కూడా ఉన్నాయి. ఫ్లాష్ కార్డ్స్ మనకి ఎలా కావాలని చెప్పి ఫ్లాష్ కార్డ్స్ ఉన్నాయి. ఇంకా ఆల్సో క్విజ్ కూడా ఉంటుంది అనమాట. అది మనకి ఒక క్విజ్ అనేది రెడీ చేస్తుంది మనకి. సో ఇది క్విజ్ కూడా మంచి ఆప్షన్ అనమాట. సో ఇలా చాలా మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. మనకి స్లైడ్స్లో కావాలన్నా స్లైడ్స్లో ఇస్తుంది, లేదు డేటా టేబుల్స్లో కావాలన్నా, ఒక టేబుల్ వైజ్ కావాలన్నా టేబుల్ వైజ్. సో అన్నీ ఒకసారి చూద్దాం, మనం 1 by 1 చూద్దాం. ప్రజెంట్ అయితే ఇదైతే రెడీ అయిపోయింది. ఇక్కడ మనకి స్టడీ గైడ్ ఒకటి రెడీ అయింది. నెక్స్ట్ మైండ్ మ్యాప్ రెడీ అయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మైండ్ మ్యాప్ మీకు చూపిస్తాను. మైండ్ మ్యాప్ చూడండి ఇక్కడ ఎలా ఇస్తుంది. నేను ఇచ్చింది ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్ గురించి ఇచ్చా. దానికి మొత్తం ఎన్ని చాప్టర్స్ ఉంటాయి ఏంటి, వెబ్సైట్ ఫండమెంటల్స్, వర్డ్ ప్లస్ ప్లాట్ఫాము, ఈ కామర్స్ అండ్ ఇంకెలా క్లిక్ చేస్తున్న కొద్ది మీకు ఇది చార్ట్ అనేది రెడీ చేస్తూనే ఇస్తుంది. క్లిక్ చేస్తున్న కొద్ది డొమైన్, హోస్టింగ్, సర్వీస్, సెక్యూరిటీ, ప్రోటోకాల్స్ ఇవన్నీ ఇంకా నువ్వు క్లిక్ చేస్తున్న కొద్దిని ఇంకా నువ్వు ఫ్రంట్ సైడ్ వెళ్తున్న కొద్దీ నీకు ఇది చార్ట్ రెడీ చేస్తూనే ఉంటుంది. ఒక క్లియర్ వేలో ఒక చార్ట్లో ఈజీగా మీరు గుర్తుపెట్టుకోవచ్చు అనమాట దీంతో. సో ఇది మంచి టూల్, చాలా మంచి టూల్. చూడండి ఇక్కడ మనం క్లిక్ చేస్తున్న కొద్దీ ఇది మనకి ఫ్లో చార్ట్ అనేది రెడీ చేస్తూనే వస్తుంది. సో ఇలా కూడా మనం చేసుకోవచ్చు. దీన్నే మైండ్ మ్యాప్ బ్లూ ప్రింట్ అంటారు అనమాట. బ్లూ ప్రింట్గా రెడీ చేసి మనకి ఇచ్చింది చూసారా. సో ఇది ఒక మంచి టూల్. నెక్స్ట్ చూద్దాం. మనకి ఇక్కడ ఆల్మోస్ట్ అన్నీ క్లియర్ అయిపోయాయి. నెక్స్ట్ ఫ్లాష్ కార్డ్స్ చూద్దాం. ఫ్లాష్ కార్డ్ వాట్ ఈస్ ద బేసిక్ ఫార్మ్ ఆఫ్ వెబ్సైట్ ఎలా అడుగుతుంది. ఇలాంటి కార్డ్స్ రూపంలో మనకి ఇది క్లియర్ చేస్తూ ఇస్తుంది అనమాట. సో
మనం ఇక్కడ ఆన్సర్స్ని కూడా చూసుకోవచ్చు. ఇక్కడ మనకి ఫ్లాష్ కార్డ్స్ లాగా మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అన్నమాట. ఇది చూడండి, మనకి ఈజీగా ఫ్లాష్ కార్డ్స్లో ఒక కార్డ్స్ రూపంలో మీకు 1 by 1 అన్నిటిని కూడా ఇది మనకి షోర్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి క్విజ్, దీనిపైన మనకు క్విజ్ కూడా అడుగుతుంది అనమాట. అది మనకి క్వశ్చన్ చేస్తుంది. మనం ఏదైతే పెట్టామో క్వశ్చన్ చేస్తే చూడండి, క్వశ్చన్స్ వచ్చాయన్నమాట. మనం క్వశ్చన్స్ ఇస్తే దానికి ఆన్సర్స్ కూడా అదే ఇస్తుంది. ఏది కరెక్ట్ ఆన్సర్ ఏదో అనేది ఒక క్విజ్ టైప్లో కూడా మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇలా మీకు మల్టిపుల్ క్వశ్చన్స్ అడుగుతూనే ఉంటుంది. ఒక 10 క్వశ్చన్స్ వరకు అడుగుతుంది. మళ్ళీ నెక్స్ట్ సోర్స్లో ఒక్కొక్క దాంట్లో అడుగుతున్నట్టు సోర్స్ మారుతుంది కొద్ది మీకు క్వశ్చన్స్ అడుగుతూనే ఉంటుంది. సో ఇది ఒక మంచి ఆప్షన్. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి చాలా మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయండి దీంట్లో. ఇక్కడ చూడండి, మనకి ఇది ఓవరాల్ డిజైనింగ్ టాపిక్ని ఇలా ఇచ్చేసింది, ఎంతెంత టాపిక్ ఉంటుందని. టేబుల్ వైజ్ అడిగాం కదా, ఒక టేబుల్ డేటాని ఒక టేబుల్ రూపంలో కీవర్డ్స్ ఏంటి, ప్లగిన్స్ ఏంటి, దేనికి ఏంటంటే బ్లాగర్కి ఏంటి, నాన్ సోర్స్ ఏంటి, డిజైన్ ఏంటి అని చెప్పి మనకి ఇది ఒక టేబుల్ లాంటిది క్లిక్ చేసేస్తుంది అనమాట. చూడండి, పేమెంట్ గేట్వేస్ ఏంటి, ఏ పేజీ నుంచి ఏ పేజీ వరకు ఉంది, పేజెస్ వైజ్, అండ్ కీ టూల్స్ ఏంటి, ప్లగిన్స్ ఏంటి అంటే దాని గురించి సబ్జెక్ట్ వైజ్ మొత్తం మీకు ఒక టేబుల్ డ్రా చేసి ఇచ్చేస్తుంది అనమాట. ఇది ఇంకా చూసేసరికి ఈ రెండు ఇంకా జనరేట్ అవుతుంది. బాగా టైం తీసుకుంటుంది, ల్యాగ్ తీసుకుంటుంది. ఎందుకంటే ఒక పాడ్కాస్ట్ని ఒక వీడియోని జనరేట్ చేయాలి కాబట్టి కొంచెం వెయిట్ చేయండి. ఓకే, మనకి ఇక్కడ ఆడియో అండ్ వీడియో రెండు కూడా మనకి క్రియేట్ అయిపోయాయి. ఒకసారి ఎలా వచ్చిందో చూద్దాం. ఒకసారి చూడండి. Welcome to the deep dive. Have you ever wanted to build a website but just felt completely intimidated by the coding and the technical jargon? Oh, absolutely. I mean, it's overwhelming at first. And our mission today is to demystify website creation. మనం ఇది ఇక్కడ నుంచి డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. ఈ ఆడియోని డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదంటే స్పీడ్లో కావాలంటే స్పీడ్లో చూసుకోవచ్చు. ఎవరికైనా షేర్ చేయాలన్నా షేర్ చేయొచ్చు. ఒకసారి ఇప్పుడు మనం వీడియో చూద్దాం, వీడియో ఎలా వచ్చిందని చెప్పి. చూడండి ఎలా వచ్చిందో. Today, we're going to build a house, but not with bricks and mortar. We're talking code and clicks. We're going to walk through step by step how to build your very first home on the internet. An address so people can find you, right? And you need a piece of land to... సో చూసారు కదా, పర్ఫెక్ట్గా ఇస్తుంది అనమాట. మనకు ఆడియోలో కావాలంటే ఆడియోలో ఇస్తుంది, వీడియోలో కావాలంటే వీడియోలో ఇస్తుంది. చాలా మంచి టూల్ అనమాట. మీ లెర్నింగ్ ప్రొడక్టివిటీని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలంటే ఇది బెస్ట్ టూల్ అని చెప్తా. టూల్ని ఎవరెవరు యూజ్ చేస్తున్నారో కామెంట్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్. క్వాలిటీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం మేము చాలా ఎఫర్ట్స్ పెడుతున్నాం. మీరు కొట్టే లైక్సే మాకు బూస్టప్ని ఇస్తాయి. సో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ మణికంఠ ఫ్రమ్ మనీ డిజిటల్ జోన్, సైనింగ్ ఆఫ్.